అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో, ఈరోజు వీడియో వచ్చేసి నేను మీషోలో తీసుకున్న డిఫరెంట్ ఐటెమ్స్ అన్నమాట. చాలా బాగున్నాయి ఐటెమ్స్ మాత్రం. సో, డెఫినెట్‌గా ట్రై చేయొచ్చు. సో, ఫస్ట్ అయితే మాత్రం ఈ మోస్ట్ ట్రెండింగ్ నెక్ పీస్ అన్నమాట. సో, ట్రెండింగ్ నెక్ పీస్ అండి. మంచి ఏడీ స్టోన్స్, మళ్ళీ గోల్డ్ లుక్ ఉంటుంది, స్టోన్ వర్క్ లుక్ ఉంటుంది, కెంపు లుక్ కూడా ఉంటుంది. అండ్ బాగా ట్రెండ్ అవుతున్న డిజైన్ అన్నమాట. మనకి మార్కెట్‌లో ట్రెండ్ అవుతుంది. చూడండి యాంటిక్ లుక్ లాగా అయితే వచ్చిందనమాట. నెక్ పీస్ అయితే అద్దిరిపోయింది. సో, చూడండి లుక్ అయితే ఇలా ఉంది. మంచి ఏడీ స్టోన్స్ వచ్చాయి. పర్ల్ వర్క్ కూడా వచ్చింది. సైడ్స్ కంతా పర్ల్ వర్క్. మిడిల్‌లో మనకి మంచి పింక్ స్టోన్ అయితే వచ్చింది. అంటే కెంపు. సో, చూడండి లుక్ అయితే ఇలా ఉంది. దీనికి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయన్నమాట. చాలా బాగున్నాయి. ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్‌గా వచ్చాయి. ఇయర్ రింగ్స్ సైజ్ చూసారా? ఇయర్ రింగ్స్ కూడా చాలా అంటే చాలా క్యూట్‌గా ఉన్నాయి. నెక్ పీస్ కూడా మాత్రం సింపుల్ అండ్ చాలా మోస్ట్ ట్రెండింగ్ లుక్ అని చెప్తాను. అండ్ గోల్డ్ పాలిష్ కూడా ఇలా బ్రైట్‌గా ఇట్లా రెడ్ గోల్డ్ లాగా కాకుండా మంచి యాంటిక్ లుక్ లాగా అయితే ఉంది. నెక్ పీస్ అయితే మాత్రం చిన్న ఫంక్షన్స్‌కి వేసుకోవచ్చు నెక్ పీస్. సో, చూడండి మంచి పార్టీ వేర్ లుక్ నెక్ పీస్ అన్నమాట. స్టైలిష్‌గా కూడా ఉంది. ఈ డిజైన్ అనేది ఇలా బాగా స్టైలిష్‌గా కూడా ఉంది. సో, మనకి విత్ ఇయర్ రింగ్స్ సైజ్ అయితే ఇంత వస్తుంది చూడండి. సో, చూడండి నెక్ పీస్ అయితే మంచి ఏడీ స్టోన్స్, బిగ్ ఏడీ స్టోన్స్ వచ్చాయి. చిన్న రౌండ్ స్టోన్స్ వచ్చాయి. డిజైన్ అనేది తెలుస్తుందా మీకు? ఈ టైప్ ఆఫ్ డిజైన్ అన్నమాట. ఇయర్ రింగ్ సైజ్ కూడా చూడండి. ఇయర్ రింగ్ సైజ్ కూడా ఇంత వచ్చింది. సో, మీకు హెవీ లైట్ పెట్టేసేస్తే మీకు తెలీదు. బట్ ఇదిగోండి మంచి యాంటిక్ పాలిష్ అన్నమాట. సో, విత్ పర్ల్ వర్క్ అండ్ పాలిష్ కూడా చూడండి చాలా బాగా వచ్చింది. స్టోన్ గ్లిటరెన్స్ కూడా చాలా బాగుంది. గ్లిటర్ చాలా బాగా అవుతుంది. చూడండి పెట్టుకుంటే లుక్ అయితే ఇలా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. సో, డెఫినెట్‌గా ట్రై చేయండి. మీషోలో ఇప్పుడు మనకి మోస్ట్ ట్రెండింగ్ మంచి క్వాలిటీ జ్యువెలరీ వచ్చినప్పుడు అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. సో, ఇప్పుడు మళ్ళీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతాయి కూడా. సో, అందుకే నేను లింక్స్ ఇస్తాను. లింక్స్ ఇఫ్ ఇంట్రెస్టెడ్ వాళ్ళు మాత్రం డెఫినెట్‌గా ట్రై చేయండి. అండ్ ఇదిగోండి మంచి స్టోన్ వర్క్ ఇయర్ రింగ్ సైజ్ కూడా మనకి ఇంత సైజ్ అయితే ఉందన్నమాట. మన ఫేస్ కి ఇంత సైజ్ లో అయితే కనిపిస్తుంది. నెక్ కూడా చూడండి మంచి కూర్చుంపోయింది. ఇంకా నాకు కింద బ్లాక్ పల్స్ ఉన్నా కూడా నెక్ కూడా పర్ఫెక్ట్ గా కూర్చుంది. చూడండి మంచి పాలిష్ లుక్ అయితే ఉంది. ఇదిగోండి క్యూట్ బుట్టాస్ విత్ దిస్ మంచి గోల్డ్ లో వచ్చేలాగా మనులు అంటారు కదా, ఇట్లా ఈ పింక్ ఈ టైప్ ఆఫ్ కెంపులు మనులు ఏంటో ఈ కింద ఈ మంచి పింక్ బీడ్స్ అసలు రియల్ గోల్డ్ బుట్టాలా అన్నట్టుగా ఉన్నాయన్నమాట. క్యూట్ గా చాలా మంచి క్యూట్ బుట్టలు. సో, సైజ్ కూడా మంచి మీడియం సైజ్ అయితే ఉంది. మీకు పెట్టుకొని చూపిస్తా. బ్లాక్ క్యామ్ లో క్లియర్ గా ఇక్కడ గ్రీన్ స్టోన్, వైట్ స్టోన్స్ అండ్ కింద వచ్చేసి మనుల్లాగా వచ్చాయి. సో, ఇయర్ రింగ్స్ అయితే మాత్రం చాలా క్యూట్ గా ఉన్నాయి. సో, మంచి గోల్డ్ పాలిష్ అండి. హెవీ ఇట్లా గోల్డ్ లో వచ్చే లాంటి సైజు గోల్డ్ పాలిష్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో, చూడండి మొత్తం వైట్ స్టోన్ ఫినిషింగ్ కూడా చూడండి ఎంత నీట్ గా ఉందో. సో, డెఫినెట్ గా ట్రై చేయండి. నేను ఇచ్చే లింక్స్ త్రూ. దీంట్లో ఇలా కింద గ్రీన్ బీడ్స్ వచ్చినవి ఉన్నాయి, పింక్ వచ్చినవి ఉన్నాయి. కింద కూడా చూడండి గోల్డ్ బాల్ వచ్చేసరికి మంచి గోల్డ్ ఫినిషింగ్ అనే తీగ కూడా ఎంత బాగా చుట్టారో మీకు తెలుస్తుందా? స్టోన్ పింక్ స్టోన్ కింద మళ్ళీ మనకి తీగ చుట్టడం కూడా చాలా బాగా చుట్టారనమాట. చాలా బాగా కనిపిస్తున్నాయి ఇయర్ రింగ్స్ బుట్టాలైతే. సో, డెఫినెట్ గా ట్రై చేయండి. బుట్టాలు అయితే ఎంత క్యూట్ ఉన్నాయో. బుట్టాలు చాలా బాగున్నాయి. బుట్టాలే కాదు ఈ సెట్ అయితే 100% రికమెండ్ చేస్తాను. సెట్ 100% రికమెండ్ చేస్తా మీకు. ఇంకా న్యాచురల్ లైట్ లో చాలా అంటే చాలా బాగుంది. బ్యూటిఫుల్. ఈ ఇయర్ రింగ్స్ తెలుస్తుందా? ఇయర్ రింగ్స్ బుట్టాల కంటే కూడా ఇయర్ రింగ్స్ సైజ్ అనేది ఇంకా మంచి పెద్దగా ఉంది. నిజంగా చెప్తున్నా కదా, మంచి ఫంక్షన్స్ కి క్యారీ చేసే లాంటి చాలా మంచి సెట్. చాలా అంటే చాలా బాగుంది. పిల్లలు కానీ పెద్దలు కానీ అందరికీ సెట్ అయ్యేలాంటి సెట్. అండ్ బుట్టాలు చూసుకోండి. బుట్టాలు అయితే పెట్టుకున్నాక లుక్ ఇలా ఉంది. సో, చూడండి మంచి మీడియం సైజ్, బిగ్ సైజ్ కాదు, అలా మరి ఇంత చిన్న సైజ్ కూడా కాదు, మీడియం సైజ్ అనమాట. ఎవర్ ట్రెండింగ్ శారీలోంచి కొత్తగా కాంబినేషన్ తోటి అంటే గోల్డ్ అండ్ సిల్వర్ 2 కాంబినేషన్స్ గా ఉండే శారీ అయితే తీసుకున్నాను. ఇవి లెనిన్ టిష్యూ. ఇట్లా ఈ టిష్యూ శారీ అనేసరికి నేను ఇలా నించుంటదేమో అని భయపడి ఇన్ని రోజులు తీసుకోలేదు. బట్ మొన్న బ్లూ తీసుకున్న తర్వాత అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. సో, నాకు ఇట్లా 2 కలర్స్ వచ్చింది ట్రై చేయాలన్నది. సింపుల్ బ్లాక్ తోటి వర్క్ వచ్చింది ట్రై చేయొచ్చు. సింపుల్ బ్లాక్ వర్క్ బ్లౌజ్, లేదా నా దగ్గర ఒక ఇలా రెడ్ బ్లాక్ బ్లౌజ్ పైన మంచి గోల్డ్ కలర్ సిల్వర్ 2 వర్క్ ఉంది. అది అలా ట్రై చేయొచ్చని. సో, దీంట్లో బ్లౌజ్ అయితే రన్నింగ్ అన్నారు. పళ్ళు అంటూ కూడా ఓన్లీ టాజెస్ తోటి మనకు ఆ డిఫర్ తెలుస్తుంది. పైనంతా సిల్వర్ లుక్ వస్తుంది, కింద గోల్డ్ లుక్ వస్తుంది. ఈ మధ్యలో అంతా కూడా కొంచెం బ్లాక్ గా అలా రావడం వల్ల మంచి యాంటిక్ లుక్ లాగా సూపర్ ఉంది శారీ అయితే.
చూడ్డానికి ఆ టిష్యూ ఫీల్ వస్తుంది. బట్ కట్టుకుంటే ఆ టిష్యూ ఫీల్ ఉండదు. సో, మీకు చూడ్డం వరకే ఆ టిష్యూ ఫీల్. సో, చాలా బావుంది. లెనిన్ టిష్యూ అని అందుకే అన్నాను. లెనిన్ టిష్యూ ఉండడం వల్ల మీరు కట్టినప్పుడు కూడా గట్టిగా ప్రెస్ చేసుకున్నారనుకోండి కుచ్చులన్నీ కూడా మంచిగా నిలుస్తాయన్నమాట. సో, నన్నడిగితే దీంట్లో బ్లౌజ్ తీసుకునే కంటే మీరు బ్లాక్ ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్‌తో పేరప్ చేసినా అద్దిరిపోతది లుక్ అయితే. సో, డెఫినెట్‌గా మీరు ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్‌తో ట్రై చేయండి. ఓకే. అండ్ ఇదిగోండి. ఇలా కిందంతా స్కర్ట్ బార్డర్ లాగా మనకి కింద సైడ్ ఇలా గోల్డ్ అయితే వస్తుంది. పైనొచ్చేసి గ్రే కలర్ అయితే వస్తుంది. సో, చూడండి. నేనిది 2 వరుసలు మడతగా చూపిస్తున్నాను. సింగిల్ పళ్ళు వేసుకుంటే మనకి ఇది యాక్చువల్లీ 'రమ్య కృష్ణ' గారు మంచి హిట్ మూవీలో వేసుకున్నారు. ఇలాగే కాకపోతే డబుల్ ఇలా స్టెప్స్ పెట్టి వేసుకున్నారు. స్టెప్స్ పెట్టి నీట్‌గా వేసుకుంటేనే బావుంటుంది. ఇది లెనిన్ కాబట్టి ఇలా ముడతలాగా తొందరగా కనిపిస్తది. సింగిల్ పళ్ళు కంటే స్టెప్స్ పెట్టి నీట్‌గా వేసుకుంటే మాత్రం చాలా నీట్‌గా, ఫార్మల్‌గా కూడా లుక్ బావుంటుంది. అన్ని ఏజెస్ వాళ్ళు ట్రై చేయొచ్చు. నీట్‌గా స్టెప్స్ నిలుస్తాయి. కింద కుచ్చులు కూడా నిలుస్తాయి. ఓకే. ఎప్పుడన్నా నెక్స్ట్ ట్రై చేస్తానండి. కట్టుకున్నది కూడా మీకు రీల్స్‌లో, షార్ట్స్‌లో అలా షేర్ చేస్తాను. సో, చూడండి కంప్లీట్‌గా లుక్ అయితే ఇలా అయితే ఉంటుంది. సో, కిందంతా కూడా ఇలా అయితే వస్తుంది. ఓకే. సో, సూపర్ శారీ. నాకైతే బాగా నచ్చింది. సో, మన టిష్యూ అంటే టిష్యూలా గట్టిగా ఉంటదేమో అని ఫీల్ అవుతాం గానీ, అస్సలు గట్టిగా ఉండదు. నీట్‌గా ఇలా స్టెప్స్ పెడితే అలా ఆగుతది. శారీ లుక్ కూడా బావుంది. సో, నేను ఇలా 2 కలర్స్‌ది వచ్చింది ప్రిఫర్ చేశాను కదా! మీరేమంటారు? సింగిల్ ఇలా గోల్డ్ తీసుకుంటే బావుండేదా? సింగిల్ సిల్వర్ తీసుకుంటే బావుండేదా? ప్రీవియస్ వీడియోలో సింగిల్ బ్లూ లెనిన్ టిష్యూది చూపించాను గదా! అలా తీసుకుంటే బావుండేదా? ఏది బావుండేదో కామెంట్ సెక్షన్. టిష్యూ శారీస్ ఆర్ స్టైలిష్ శారీస్ వాటిని క్యారీ చేసే దాన్ని బట్టి ఉంటది. అండ్ వన్ మోర్ ప్రొడక్ట్ అండి. ఈ బ్యూటిఫుల్ క్లచ్ అయితే తీసుకున్నాను మీషోలో. అసలు నిజంగానే ఇన్ని రోజులు ఎందుకు ఈ క్లచెస్ ట్రై చేయలేదా మీషోలో అని అనిపించింది. మా పిల్లలు అడుగుతుంటే ఎగ్జిబిషన్ ఎళ్లి అక్కడ ఇక్కడ ట్రై చేస్తూ ఉన్నా. బట్ అదే ప్రైస్‌కి మనకి మీషోలో అయితే వస్తుంది. కావాలంటే రిటర్న్ కూడా చేసుకోవచ్చు. ఎగ్జిబిషన్‌లో ట్రై చేసినప్పుడు ఈసారి చాలా ప్రైజెస్ పెరిగాయి అని అనుకున్నాను. కానీ అంతే ఉంటాయి. అంత ప్రైస్ పడుతున్నాయి. మనకు ఆన్‌లైన్ అయినా అంతే పడుతున్నాయి. ఇంకా అక్కడికెళ్తే అసలు కొంచెం ఇంకా ఇట్లా బోత్ సైడ్స్ వర్క్ ఉంటే మాత్రం మోర్ దెన్ 1500 అలా చెప్పారనమాట. సో, నాకు మీషోలో ఇంత మంచి తక్కువ ప్రైస్‌లో వచ్చిందని బాగా అనిపించింది. ఇది ఇక్కడ బ్లూ పీకాక్ లుక్ తీసుకున్నాను కదా! కంప్లీట్ సిల్వర్ లుక్, కంప్లీట్ పర్ల్ లుక్, కంప్లీట్ గోల్డ్ లుక్ అలా కూడా ఉన్నాయి. సో, డెఫినిట్‌గా ట్రై చేయొచ్చు. సో, ఇదంతా వెల్వెట్ అండి. బ్లూ వెల్వెట్ ఇక్కడ. ఓకే. అండ్ ఇక్కడంతా సీక్వెన్స్ మనకి పీకాక్ పించం లుక్ అన్నమాట. సో, ఇక్కడంతా మిడిల్ వచ్చేసి జర్దోసి కర్దానా వర్క్ చేశారు. కర్దానా వర్కే. మొత్తం సీక్వెన్స్ వర్క్. అసలు చాలా అంటే చాలా బావుంది. మెయిన్‌గా పిల్లలకి అని కాదండి. మనం కూడా వేసుకోవచ్చు. చూడండి నాకు లెంత్ ఇక్కడ దాకా కింద దాకా వస్తుంది. సో, చాలా అంటే చాలా బావుంది. మెయిన్‌గా ఫోను వరకైతే సరిపోతది డెఫినెట్‌గా. ఫోను సరిపోతది. కీస్ కూడా సరిపోతది. లిప్‌స్టిక్ కూడా సరిపోతది. ఓకే. స్ట్రింగ్స్ ఒస్తాయి. మనం హ్యాండ్ బ్యాగ్ లాగా స్ట్రింగ్స్ లాగా కూడా ఏసుకోవచ్చు. లేదు స్ట్రింగ్స్ ఒద్దు అనుకుంటే క్లచ్‌లా పట్టుకోవాలి అంటే ఈ చైన్ అంతా కూడా లోపట వేసేసి ఇలా పట్టుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ మనీ పెట్టుకునేలాగా చిన్న పౌచ్ లాగా కూడా ఇచ్చాడన్నమాట. సో, ఇంతుంది. ఇందులో స్పేస్ అయితే మంచి ఇట్లా ఇట్లా మ్యాగ్నెట్ తోటి ఇదే లాక్ సిస్టమ్. ఓకే. ఇదే లాక్ సిస్టమ్. ఏం ఓపెన్ అవ్వట్లేదు చూడండి ఉట్టిగా. ఇది ప్రెస్ చేయకుండా తీస్తే ఏం ఓపెన్ అవ్వదు. సో, లాక్ సిస్టమ్ సూపర్. నాకైతే బాగా నచ్చింది. ఇఫ్ ఇంట్రెస్టెడ్ దీంట్లో ఉన్న ఇంకా సిల్వర్ షేడ్ ఉన్నది కూడా లింక్ ఇస్తాను నేను. సిల్వర్ కూడా చాలా బావుంది. సో, మా పాప చూసేది ఇద్దరు ఫైట్ చేస్తారు తప్పకుండా. సో, కాకపోతే నాకు ఇంకొన్ని వెరైటీస్‌లో కూడా కనిపించాయి. సో, వాళ్ళే కాదు నేను క్యారీ చేయడానికి కూడా ఉండాలి అనేసి నేనైతే ఇదిగోండి ఇలా స్టైలిష్ పోట్లీ బ్యాగ్స్ లాంటివి తీసుకున్నా. ఇదొచ్చేసి పోట్లీ అని ఎందుకన్నానంటే ఇదిగోండి ఈ ప్యాటర్న్‌లో ఉంది కాబట్టి. ఇదైతే మొత్తం క్రిస్టల్ వర్క్ చూడండి. మొత్తం కర్దానా వర్క్ అయితే ఏమన్నా వచ్చిందా? నా ఫోను పడతది. ఫోను పట్టిన తర్వాత ఇలా పెడితే దాని లుక్ బాగా వస్తది. సో, ఇదిగోండి ఇదంతా హ్యాండిల్ కూడా కర్దానా వర్క్. సో, లోపటొచ్చేసి మనకి ఇట్లా గోల్డ్ సాటిన్ ఇచ్చారనమాట. సో, ఒక ఫోను మాత్రమే పడతది. చెప్తున్నాను. పెద్ద ఫోన్స్ అయితే పట్టవు. సో, నాది కూడా పెద్ద ఫోను. సో, చూద్దాం. అండ్ ఇలా లాగేయాలన్నమాట దగ్గరికి.
మన ఫోన్ పెట్టుకోకపోయినా జస్ట్ స్టైలిష్ గా ఇలా హ్యాండ్స్ కి ఇలా వేసుకుని తిరుగుతూ ఉంటాం కదా, అలా బాగుంటుంది. అసలు ఇంత మంచి వర్క్ తోటి ఇంత క్వాలిటీగా మీషోలో వస్తున్నాయా అనేసి నాకే అనిపించింది. నాకు బాగా నచ్చాయి. వస్తున్నప్పుడు మాత్రం డెఫినెట్ గా ట్రై చేయండి. సో నేను అందుకే ఒక ఫస్ట్ బ్లూది ఆర్డర్ పెట్టా, బాగా వచ్చాక ఇవి ఇంకా 2 తీసుకున్నాను. చూడండి, మళ్ళీ ఇద్దరితో ఫైటింగ్ అవుతూ ఉంటది. ఇదైతే నాకు శారీస్ కి మనకి ఇలా గోల్డ్ అయితే ఎలాంటి శారీస్ కైనా సెట్ అయిపోతాయి కదా అనేసి. అండ్ 1 మోర్ వచ్చేసి పర్ల్ వర్క్ తీసుకున్నాను. ఇది పెద్దగా వచ్చింది సైజు. సో ఇది చూసే అయితే ఫ్లవర్స్ చూసారా ఎంత బాగున్నాయంటే, యాక్చువల్ గా నిజం చెప్తా, నేను కలర్ పెట్టింది రెడ్ కలర్, కానీ నాకు వచ్చింది మాత్రం పింక్ కలర్. కానీ ఎంత బాగా వచ్చిందంటే నాకు రిటర్న్ పెట్టాలనిపించలేదు, అందుకే ఉంచేసాను. ఇదిగోండి, రిటర్న్ పెట్టాలనిపించలేదు ఎందుకంటే బాగా వచ్చింది, ఎందుకు మళ్ళీ రిటర్న్ పెట్టినా కావాలంటే ఇంకో కలర్ ఆర్డర్ పెట్టుకుంటాను అనేసి రిటర్న్ పెట్టలేదు. పర్ల్ వర్క్ తో హ్యాండిల్ వచ్చింది. అండ్ ఇదంతా కూడా రా సిల్క్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్. రా సిల్క్ అంటే సెకండ్ క్వాలిటీ రా సిల్క్ కాదు, మంచి రా సిల్క్ పైన ఫ్యాబ్రిక్ పైన పర్ల్ వర్క్ వచ్చింది చూడండి. సో ఇలా లైట్ సారీ, నేను రెడ్ కాదు పెట్టింది, వైట్ పెట్టాను, కానీ రావడం లైట్ బేబీ పింక్ వచ్చింది. సో బేబీ పింక్ కూడా వైట్ కింద లానే కనిపిస్తుంది కదా దూరం నుంచి. వైట్ అయితే ఎలాంటి శారీస్ కైనా పేరప్ చేయొచ్చు కదా అని వైట్ పెట్టాను. సో ఎంత బాగుందంటే అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదిగోండి, ఇదంతా కూడా పర్ల్ వర్క్ మీకు కనిపిస్తుందా? బ్యాక్ క్యామ్ లో చూపిస్తాను. సైజ్ చూడండి, ఇదిగోండి, ఫోన్ సైజ్ కంటే కూడా మనకి స్పేస్ చాలా ఉంటుంది. లోపట ఎలా వచ్చిందో చూద్దాం. లోపట ఏం పాకెట్స్ లాగా అలా ఏం రాలేదు. సో జస్ట్ ఇలా పోట్లీ. అండ్ ఇది టైప్ చేయడానికి ఇదిగోండి 2 సైడ్స్ ఇచ్చారనమాట. ఇలా 2 సైడ్స్ ఇచ్చారు. వీటికి కూడా పర్ల్ హ్యాంగింగ్స్ ఇచ్చారు. ఓకే, ఇలా ఫ్యాన్సీగా క్యారీ చేసేలాగా మనకి క్లచెస్. బ్యాక్ సైడ్ ప్లేన్ వచ్చిందండి, ఫ్రంట్ సైడ్ మాత్రం హెవీ వర్క్, చాలా డీసెంట్ మంచి పర్ల్ వర్క్. అండి మీకు ఫ్రంట్ క్యామ్ లో కనపడట్లేదు కానీ బ్యాక్ క్యామ్ లో చూడండి పర్ల్ వర్క్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో. పర్ల్ వర్క్ తెలుస్తుందా? మంచి చిన్న పర్ల్స్ తోటి హెవీ వర్క్ చేశాడు. మంచి క్లాత్ ఫ్యాబ్రిక్ కూడా మంచి ఫ్యాబ్రిక్ అండి. ఫ్యాబ్రిక్ చూడండి, మంచి రా సిల్క్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, మంచి ఫుల్ పర్ల్ వర్క్ అనమాట. చాలా బాగా కనిపిస్తుంది, లైటింగ్స్ లో బాగా షైన్ అవుతుంది. మాత్రం ప్రోడక్ట్స్ అనేవి అసలు ఒకటి మించి ఒకటి ప్రోడక్ట్స్ అనిపించాయి. సో మీకు కనుక నచ్చితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.